వాయువశంబులై ఎగసి వారి ధరంబులు మింటన్ కూడుచున్ వాయుచునుండు కైవడిన్ ప్రపంచము సర్వము కాలతంత్రమై వాయుచుంగూడుచుండు నొకభంగిన్ జరింపదు కాలమని జేయుచునుండున్ కాలము విచిత్రము దుస్తరమిటి వారికిన్. పోతన మహాభాగవతం. ధర్మరాజునకు భీష్ముడు శ్రీకృష్ణుని ఎదుట కాలమహిమను తెలుపుట. వాయువశంబులై ఎగసి వారి ధరంబులు మింటంగూడుచున్ వాయుచు నుండు కైవడిన ప్రపంచము సర్వమును కాలతంత్రమై వాయుచున్ కుడుచునుండు నొకభంగిన్ జరింపదు కాలమనియున్ చేయుచునుండున్ కాలము విచిత్రము దుస్తరమిటి వారికిన్. ఆకాశములోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరము కలుసుకుంటూ దూరంగా పోతూ ఉన్న విధముగా ఈ ప్రపంచములోని ప్రాణికోటి సమస్తం కాలచక్రము వల్ల కూడుతూ వీడుతూ ఉంటుంది. స్వేచ్ఛ అనేది లేదు. కాలము ఒక విధంగా ప్రవర్తించదు. కాలమే అన్నిటికీ మూలం. కాలము చాలా విచిత్రమైనది. కాలము ఎన్నో రకాలైన పనులను చేస్తూ ఉంటుంది. ఎంతవారు కూడా ఈ కాల ప్రవాహాన్ని దాటలేరు అని భీష్ముడు ధర్మరాజునకు శ్రీకృష్ణ పరమాత్మ ఎదుట బోధ చేసినారు. ఈ పద్యం పోతన మహాభాగవతము నుండి గ్రహింపబడినది. వాయువశంబులై ఎగసి వారి ధరంబులు మింటన్ కూడుచున్ వాయుచునుండు కైవడిన్ ప్రపంచము సర్వము కాలతంత్రమై వాయుచుంగూడుచుండు నొకభంగిన్ జరింపదు కాలమని జేయుచునుండున్ కాలము విచిత్రము దుస్తరమిటి వారికిన్. పోతన మహాభాగవతం. ధర్మరాజునకు భీష్ముడు శ్రీకృష్ణుని ఎదుట కాలమహిమను తెలుపుట. శుభం.